సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. సో టుడే టాపిక్ వచ్చేసి ఎం పాకెట్ లీగల్ నోటీస్ పంపిందా. ఎం పాకెట్ లీగల్ నోటీస్ ఎంత అమౌంట్ ఉంటే పంపుతుంది. ఎం పాకెట్ లీగల్ నోటీస్ పంపితే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి. నాకు ఎం పాకెట్ లీగల్ నోటీస్ పంపినప్పుడు నేను ఏ విధంగా రెస్పాండ్ అయ్యాను. సో ఇలాంటి పాయింట్ల పైన డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎం పాకెట్ అనేది 1000 రూపీస్ కట్టకపోయినా, 1000 రూపీస్ డిఫాల్ట్ అయినా, 500 రూపీస్ డిఫాల్ట్ అయినా, 10,000 అయినా, 20,000 అయినా, ఎంత అమౌంట్, స్మాలెస్ట్ అమౌంట్ కావచ్చు, లార్జ్ అమౌంట్ కావచ్చు, ఎంత అమౌంట్ అయినా సరే డిఫాల్ట్ అయినా కానీ ఎం పాకెట్ లీగల్ నోటీస్ పంపించే రైట్ ఉంటుంది. అసలు లీగల్ నోటీస్ అంటే ఏంది? లీగల్ నోటీస్ అంటే అడ్వకేట్ ద్వారా రిమైండ్ చేయడం. ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్ ద్వారా మీకు లీగల్ నోటీస్ పంపించినప్పుడు సో దాంట్లో ఏం మెన్షన్ చేస్తారంటే, సో అండ్ సో అమౌంట్ నువ్వు తీసుకున్నావు, సో దాన్ని తిరిగి పే చేయాలి. తిరిగి పే చేయని ఎడల మీ పైన లీగల్ యాక్షన్ తీసుకుంటాము. సో ఎం పాకెట్ లీగల్ నోటీస్ భయపడాలంటే ఎవరి దగ్గర పేమెంట్ ఉందో వాళ్ళు పేమెంట్ చేసేయండి, ఓకేనా. సో విల్ఫుల్ డిఫాల్టర్, సో కావాల్సి డిఫాల్ట్ చేయకండి. సో డిఫాల్టర్స్లో 2 టైప్స్ అండి. ఒకటి విల్ఫుల్ డిఫాల్టర్స్, సో కావాల్సి వాళ్ళు పేమెంట్ చేయరు, ఓకే. సో ఇంకోటి జెన్యున్ డిఫాల్టర్స్. జెన్యున్ డిఫాల్టర్స్ అంటే సమ్ రీజన్స్ వల్ల, సమ్ క్రిటికల్ సిచ్యువేషన్ వల్ల, సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల, సమ్ మెడికల్ ఎమర్జెన్సీ వల్ల, ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే జెన్యున్ డిఫాల్టర్స్ అంటారు. జెన్యున్ డిఫాల్టర్స్కి నోటీస్ పంపుతుందా, లేదంటే విల్ఫుల్ డిఫాల్టర్స్ కావాల్సి చేసే వాళ్ళకి నోటీస్ లీగల్ నోటీస్ పంపుతుందా ఎం పాకెట్ అంటే? సో అదేం ఉండదండి. ఎవరికైనా ఎం పాకెట్ పేమెంట్ చేయకపోతే లీగల్ నోటీస్ పంపుతుంది. సో ఎవరి దగ్గర అయితే అమౌంట్ ఉందో వాళ్ళు పేమెంట్ చేసేయండి. సో అమౌంట్ లేకపోతే వాళ్ళకి మెయిల్ చేయండి, మాకు ఇంత ఇంత సమయం కావాలని చెప్పేసి. భయపడాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ యొక్క ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు 20,000 తీసుకుంటే వాళ్ళు ఒక 5-6 మంత్స్లో కానీ 3 మంత్స్లో కానీ ఆ యొక్క 20,000ని 30 కానీ 40 కానీ చేయడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. వాళ్ళంతా ఛార్జ్ చేస్తే కస్టమర్ కట్టలేడు. కాబట్టి కస్టమర్ మాట్లాడుకోవచ్చు. ఒక 20,000 తీసుకుంటే ఎం పాకెట్లో, సో వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి ఒక 40,000 చేస్తుంటే మీరు ఎం పాకెట్ తోని కమ్యూనికేట్ అయ్యి మాట్లాడి ఆ యొక్క ఇంట్రెస్ట్ తెప్పియచ్చు, ఓకే. ఇదొక ఆప్షన్. సో టోటల్ అవుట్ స్టాండింగ్ని ఈఎంఐ రూపంలో కన్వర్ట్ చేయమని చెప్పవచ్చు, ఇదొక ఆప్షన్, ఓకే. ఇప్పుడు మొత్తమే మనీ లేవు, సో టైం అడగండి, టైం ఇస్తారు. ఇప్పుడు మనీ లేని ఎవరేం చేయరండి. కస్టమర్ దగ్గర పేమెంట్ లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేరండి. స్మాల్ అమౌంట్ గురించి మాట్లాడుతున్నాను. పెద్ద అమౌంట్ అది నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. పెద్ద అమౌంట్లో అన్సెక్యూరా, సెక్యూరా, ఓకే. అన్సెక్యూర్ లోన్ ఏదైనా సెటిల్మెంట్ అవుతుందండి. సో ఎం పాకెట్లో లీగల్ నోటీస్ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఏమవుతుందంటే వాళ్ళు మీ యొక్క నంబర్ని టెలికాలర్స్కి ఇస్తారండి, ఓకే. వాళ్ళకి సపరేట్ ఏజెన్సీస్ ఉంటాయి. ఆ యొక్క మీ యొక్క నంబర్ని వాళ్ళకి ఇస్తారు పేమెంట్ కలెక్ట్ చేయడానికి. ఎం పాకెట్లో అమౌంట్ తీసుకుని కట్టకపోతే ఏజెంట్స్ ఇంటికి వస్తారా? ఏజెంట్స్ ఇంటికి వస్తారా అంటే దాని క్వశ్చన్కి తీసుకునే అమౌంట్ పడుతుందండి. స్మాల్ అమౌంట్కి రారండి, ఓకే. 10 అప్ టు 10,000 లోపు, 20,000 లోపు ఉంటే రారు. క్రెడిట్ కార్డు విషయంలో రానికి ఛాన్స్ ఉంది కానీ, సో ఈ యొక్క యాప్ల సంబంధించిన విషయంలో ఏజెంట్స్ ఇంటికి రావడం అనేది రేర్ అండి. ఎండ్ ఆఫ్ ద డే అన్సెక్యూర్ లోన్లో సెటిల్మెంట్ అవుతుందండి. అన్సెక్యూర్ అంటే యాప్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, బిజినెస్ లోన్ కావచ్చు, ఏదైనా లోను సెటిల్మెంట్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. సో రికవరీ వాళ్ళు హరాస్మెంట్ ఇస్తే ఏం చేయాలి? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే రికవరీ వాళ్ళకి హరాస్మెంట్ చేయడానికి ఎలాంటి రైట్ లేదు. సో ధైర్యంగా ఉండండి. సో వాళ్ళు ఏదైతే లాంగ్వేజ్లో మీకు రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నారో అదే లాంగ్వేజ్లో మీరు ఆన్సర్ చేయండి. సో నో ఇష్యూ. ఎందుకంటే మీరు డబ్బులు తీసుకున్నా అని చెప్పేసి వాళ్ళు ఎలా మాటలు పడితే అలా మాట్లాడితే సో మీరు పడాల్సిన అవసరం లేదు. సో సేమ్ లాంగ్వేజ్లో మీరు రిప్లై ఇవ్వండి. సో ఏం కాదు ఇందులో లోపల. సో ఎం పాకెట్ లీగల్ నోటీస్ స్టోరీ ఇదండి. సో భయపడాల్సిన అవసరం లేదు. డబ్బులుంటే కట్టండి. సో డబ్బులుంటే నేను కట్టమనే చెప్తాను, 100% కట్టండి. డిఫాల్ట్ చేయకండి, విల్ఫుల్ డిఫాల్టర్స్ అవ్వకండి. సో జెన్యున్ డిఫాల్టర్స్ సమ్ రీజన్స్ వల్ల కట్టలేకపోతే సో మీరు ఎం పాకెట్తో మాట్లాడి సెటిల్ చేయమని చెప్పండి, లేదా ఇంట్రెస్ట్ తీయమని చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి ఆప్షన్ ఇస్తారు, బట్ ఇట్ విల్ టేక్ టైం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.